బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ పైన మరొక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తుక్కుగూడ ఎగ్జిట్ నంబర్ 14 సమీపంలో ఒక కారు అమాంతం ఒక్కసారి బోల్తా పడిపోయింది. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. నందిగామలోని శాంతివనం నుండి తిరిగి వస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ చెప్పుకొస్తున్నారు. నిన్న సేమ్ ఇలానే మారుతి సుజుకీకి సంబంధించిన మరొక వ్యాగనార్ కార్ నిన్న ఔటర్ రింగ్ రోడ్ పైన జరిగిన ప్రమాదంలో 6 మృతి చెందారు. ఒక లారీని ఢీకొట్టింది నిన్న వ్యాగనార్ కార్. యాదగిరి గుట్టకు వెళ్ళి వస్తున్న ఒక ఫ్యామిలీ స్పాట్లోనే అందరూ చనిపోయారు. కారులో ఉన్న వారంతా మృతి చెందడం, ఒకరి పరిస్థితి మాత్రం విషమంగా ఉండడం. ఓఆర్ఆర్ పైన వరుసగా ప్రమాదాలు పెరుగుతూ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. నిన్న జరిగిన యాక్సిడెంట్కి సంబంధించిన కార్ కింద చూస్తున్నాం, సిల్వర్ కలర్ వ్యాగనార్. ఇవాళ జరిగిన ఘటనకు సంబంధించిన కార్, బోల్తా పడిన కార్ పైన చూస్తున్నాం, అది కూడా బ్రౌన్ కలర్ వ్యాగనార్. సో ఈ 2 వ్యాగనార్ కార్సే. కానీ నిన్న జరిగిన ఘటన హై స్పీడ్లో ఒక లారీని వెళ్ళి వెనక నుంచి అమాంతం ఢీ కొట్టడంతో అందులో ఉన్న 6 అక్కడికక్కడే చనిపోయారు. ఒక్కసారిగా షాక్కు గురయ్యారు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు. ఔటర్ రింగ్ రోడ్లో ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అంటూ వాదనలు వస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి? స్పీడ్ లిమిట్స్ని పాటించట్లేదా? సరైన ఇండికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ లేకపోవడమా? ఫైన్స్ సరిగ్గా వేయట్లేదు అధికారులు? మొత్తం మీద ఏది ఏమైనా ఘటన చూస్తే మనం ఒక్కసారి ఇవాళ కూడా ఒక వ్యాగనార్, బ్రౌన్ కలర్ వ్యాగనార్ మనం చూడొచ్చు, ఒక్కసారిగా పల్టీ కొట్టింది. అది ఒక డివైడర్ పైన పల్టీ కొట్టి ఉంది. దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాము. ఇటు నేషనల్ హైవే అథారిటీ, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి నేషనల్ హైవే అథారిటీకి సంబంధించిన సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఒక క్రేన్ని వాడి దాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో ఈ వ్యాగనార్లో సంబంధించిన వ్యక్తులు స్వల్పంగా గాయాలై ప్రాణాలతో బయటపడినట్టు తెలుస్తుంది. కానీ విజువల్ చూడొచ్చు, ఒక్కసారిగా టైర్ బర్స్ట్ అయ్యి, అంటే ఔటర్ రింగ్ రోడ్లో మనం చూస్తే సాధారణంగా ఫాస్ట్ మూవింగ్ లేన్లో 120 km/h, దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ లేన్లో 100 km/h, దాని తర్వాత హెవీ వెహికల్స్ 80 km/h. ఇలా 4 లేన్స్ ఉంటాయి. ఆ 4 లేన్స్లో మొదటగా ఫాస్ట్ మూవింగ్ 120 km/h, దాని తర్వాత 100 km/h, దాని తర్వాత 80 km/h. ఆ స్పీడులో గనక ఆ 100-120 కిలోమీటర్ల స్పీడులో ఒక కార్లో ట్రావెల్ చేస్తే సడన్గా టైర్ బర్స్ట్ అవుతే ఏంటి పరిస్థితి? ఆ స్పీడ్స్ అసలు పెట్టొచ్చా అలాంటి స్పీడ్స్? మన ఇండియాలో అమ్ముతున్న కార్లు, మరి ముఖ్యంగా మారుతి కానీ మిగతా బ్రాండ్స్ కూడా, కొన్ని బ్రాండ్స్ పేర్లు చెప్పదలుచుకోలేదు, కానీ ఇండియాలో అమ్ముతున్న కార్లు సేఫ్టీ పరంగా ఎంత స్టాండర్డ్స్ ఉన్నాయి? నిన్న జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే ఒక కూల్ డ్రింక్ టిన్ని మనం కాల్తో క్రష్ చేస్తే ఎలా క్రష్ అయిపోతుందో అంత ఈజీగా నిన్న ఆ వ్యాగనార్ ఆ కార్ కిందికి వెళ్ళి క్రష్ అయిపోయింది. అలాంటి పరిస్థితి. అసలు సేఫ్టీ పరంగా ఎలాంటి స్టాండర్డ్స్ లేకుండా కార్లని ఇండియాలో అమ్ముతున్నారా? తక్కువ ధరకి కార్లను అమ్మే ప్రయత్నం కార్ కంపెనీస్ చేస్తున్నాయా? ప్రజల ప్రాణాలతో కార్ల కంపెనీలు చెలగాటమాడుతున్నాయా? లేకపోతే సరైన రూల్స్ లేక ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? లేకపోతే ఈ 2 కారణాల వల్ల ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, వరుసగా కార్ యాక్సిడెంట్స్ అని చెప్పుకోవాలా ఒక రకంగా? అసలు ఇవాళ జరిగిన కార్ యాక్సిడెంట్కి సంబంధించి ఏంటి లేటెస్ట్ అప్డేట్? ఎస్ కళ్యాణ్, హైదరాబాద్ ఓఆర్ఆర్ పై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదాన్ని మరొక ముందుకి, ఏదైతే ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఆగి ఉన్న లారీని ఒక కారు అతి వేగంతో ఢీ కొట్టడంతో 6 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అదే ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర మరొక కారు, సేమ్ అలాంటి కంపెనీకి సంబంధించిన కారే మళ్ళీ వెళ్ళి అక్కడ పల్టీ కొడుతూ వెళ్ళి అవతలికి పడిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన ఆ లోపల ఎవరైతే ఉన్నారో కొంత మేరకు గాయాలతో బయటపడడం జరిగింది. కానీ నిన్న జరిగిన ప్రమాదంలో సుమారుగా 6 మంది మృతి చెంది, ఆ ఘటన ఇంకా మరవలేదు. అక్కడి నుంచి ఆ శిథిలాలన్నీ అన్ని కూడా పూర్తిగా రిమూవ్ చేయలేదు, తరలించలేదు. అదే ప్లేస్ లో మరొక ఇలాంటి దారుణమైన ఘటన చోటు చేసుకోవడం అందరినీ కూడా కలవరపరుస్తా ఉంది. నిజంగా అక్కడ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఏదైనా సమ్మర్ గా టర్నింగ్స్ కావచ్చు, ఏదైనా వెహికల్స్ ఆపడం లాంటివి చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక టర్నింగ్ లాంటి స్పాట్ లాగా ఉంటుంది. ప్రతిదానికి వెహికల్స్ కి ఇటు హెవీ వెహికల్స్ కి 2 లైన్లు, ఇటు స్పీడ్ వెహికల్స్ కి మరో 2 వెహికల్స్ ఉంటాయి. 80కి పైగా వాడే స్పీడ్, 80 లోపు వాడే వెహికల్స్ మొదటి 2 లైన్లు, 80 పైగా 80 నుంచి 120 పోయే స్పీడ్ వెహికల్స్ కి మరొక 2 లైన్లు అయితే కేటాయించడం జరుగుతా ఉంది.
మరి ఈ చిన్న కార్లు ఏవైతే కొన్ని కంపెనీ కార్లు ఇవి కొన్ని చెప్పుకున్న వ్యాగనర్ కార్ ఏదైతే ఉందో ఇది సుమారుగా లెఫ్ట్ సైడ్ రోడ్ నుంచి వెళ్ళడం జరిగింది. నిన్న జరిగిన యాక్సిడెంట్ ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది. టర్నింగ్ స్పాట్ లో అతి వేగంతో వెళ్ళి ఢీకొట్టడం జరిగింది. మరి ఇప్పుడు అదే స్పాట్ లో పల్టీలు కొడుతూ తిరిగింది. అంటే ముమ్మాటికి అక్కడ ఏదైనా రోడ్డు సమస్య ఉందా, లేకపోతే అక్కడ చెట్లు తాకిడి వల్ల టర్నింగ్ సమయంలో ఏమన్నా కనిపించకపోవడం, ఎదురుగా వెహికల్స్ కానీ, లేకపోతే అక్కడ జారుడుగా ఉందా, లేకపోతే ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఏదైనా సమస్య ఉందా, దీన్ని అధికారులు ఎందుకని దీన్ని ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు తలెత్తా ఉన్నాయి. ఎందుకంటే ఒకటే ప్రమాదంలో సుమారుగా 6 మంది, ఇటు కుటుంబం మొత్తం కూడా సుమారుగా పెద్దలు పిల్లలు అందరూ కూడా మృత్యువాడ పడడం జరిగింది. మరి అదంతా రెక్టిఫై కాకముందుకే మరొక సేమ్ స్పాట్ లో అదే సుమారుగా 100 మీటర్ రేడియస్ లోనే మరొక కారు పల్టీ కొట్టడం వెనక గల కారణాలు ఏంటి, కావాలని ఏమైనా జరుగుతున్నాయా, అక్కడ రోడ్డు సమస్యలు ఏమైనా ఉన్నాయా లేవా, అలాంటి అధికార దృష్టికి ఎందుకు రాలేదంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఈ వరుస ఓఆర్ఆర్ పై గల ప్రమాదాలు గల కారణాలు ఏంటి, ఓవర్ స్పీడింగ్ గా లేకపోతే ఇటు డ్రైవర్ నిర్లక్ష్యం అనే దానిపై పెద్ద ఎత్తున క్వశ్చన్ రేజ్ అవుతా ఉంది. ఇటు ఓవర్ స్పీడింగ్ చేస్తున్న వారిలో కట్టడి చేయడానికి సుమారులో గతంలో 100 km/h మాత్రమే లిమిట్ పెట్టడం జరిగింది. దాన్ని పొడిగిస్తూ 120 km/h అయితే లిమిట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇటు ఆగి ఉన్న లారీని వెళ్ళి ఢీకొడుతా ఉన్నాయి. ఇటు ఓఆర్ఆర్ పై అన్ని గంటల పాటు సమయం పాటు లారీలు ఎందుకు ఆగుతున్నాయి, ఆ సమయంలో సుమారుగా ఏదైనా పంక్చర్ ఉంటే లారీస్ పక్కన ఆపుకోవడం, లేకపోతే ఇండికేటర్ల పార్కింగ్ లైట్ చేయడం, లేకపోతే డేంజర్ సింబల్స్ ఏమైనా పెట్టడం లాంటివి చేయాలి. ఏదైనా వెహికల్ రిపేర్ వస్తే అవేవి చేయకుండా లారీలు కూడా పక్కకు తీసుకొని ఆపడంతో మనం ఒక స్పీడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక ఇల్యూషన్ లాంటిది ఏర్పడుతూ ఉంటుంది. మనం స్పీడ్ గా వెళ్ళేటప్పుడు సుమారుగా ముందున్న వెహికల్ కూడా మూవ్ అవుతుంది, వెళ్తుందనే ఇల్యూషన్ అయితే మనకు ఒక్కోసారి క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ సమ్మర్ లో ఆ రోడ్డు కూడా రిఫ్లెక్ట్ అవుతున్న నేపథ్యంలో మనకు నిజంగానే వెహికల్ మూవ్ అవుతుంది అనుకుంటాం. కానీ ఎలాంటి డేంజర్ సింబల్స్ కానీ పార్కింగ్ లైట్స్ లేకపోవడం వల్ల మూవ్ అవుతున్న వెహికల్ అనుకొని వెనక నుంచి అతి బలంగా ఢీ కొడతా ఉన్నారు. ఇటు ఓఆర్ఆర్ అయితే దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఎగ్జిట్ నెంబర్ 14 సమీపంలో వరుస ప్రమాదాలకి తక్షణమే అధికారులు స్పందించాలంటూ పెద్ద ఎత్తున క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. కళ్యాణ్, రైట్ పవన్, ఇవాళ జరిగిన ఘటనలో ప్రాణ నష్టం ఏం జరగలేదా? అందరూ సేఫ్గానే ఉన్నారా? ఈ రోజు జరిగిన ప్రమాదం అయితే నిన్న జరిగిన ప్రమాదంతో పోల్చుకుంటే ఈ రోజు అందరూ కూడా గాయాలతో బయటపడడం జరిగింది. అందరు నలుగురికి తీవ్ర గాయాలు అయితే ఉన్నాయి. అంటే ప్రాణాపాయం లేదు కానీ తీవ్ర గాయాలు అయితే అవడం జరిగింది. వారందరినీ కూడా సమీపంలోని హాస్పిటల్కి తీసుకెళ్లి చికిత్స అయితే అందిస్తా ఉన్నారు. మరి ముమ్మాటికి అది పల్టీ కొట్టి వెళ్లి చెట్లలో పడడంతో కొంత మేరకు చెట్ల మధ్యలో ఇరుకోవడంతో